హైదరాబాద్లో ఉగ్రదాడికి ప్రయత్నించిన ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. విజయనగరానికి చెందిన సిరాజ్ 2015లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరంలోని రూరల్ స్టేషన్లో ఏఎస్ఐగా, తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత సిరాజ్ ఒక కంపెనీలో 4 నెలల పాటు ఉద్యోగం చేశాడు. అనంతరం హైదరాబాద్లో ఎస్ఐ కోచింగ్ తీసుకుని 2018-22లో పరీక్ష రాసి ఎంపిక కాలేదు. గ్రూప్ 1 కోసం శిక్షణ తీసుకుని 2019-24లో ప్రయత్నించినా సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత 2024లో 3 నెలల పాటు 108లో టెలికాలర్గా పనిచేశాడు. హైదరాబాద్లో ఉంటున్న సమయంలో బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్తో ఈ పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్కు చెందిన ఫర్హాన్, మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తో పరిచయాలు పెరిగాయి. వీరంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చించుకునేవారు. డాక్టర్ ఇస్రాస్ అహ్మద్, జాకీర్ నాయక్, షేక్ యాకూబ్ జమాలీ, షేక్ జావిద్ రబ్బానీల ప్రసంగాలు వింటూ మరింత ప్రేరణ పొందారు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ పేరుతో దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేసి ముస్లిం యువకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ముంబై, ఢిల్లీ, బీహార్కు చెందిన పలువురితో సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుకుంటూ జిహాద్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ విధంగా దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి యువతను మతోన్మాదం వైపు మరల్చాలనుకున్నారు. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యెమెన్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ డబ్బులు పంపాడు. వాటితో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. ముస్లిం యువకులకు మతం గురించి నూరిపోసి మానవ బాంబులుగా తయారు చేసి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పేల్చి ఎక్కువ మందిని చంపాలని ప్లాన్ చేశారు.